ఇతని వివరాలు సేకరించారా? ఎస్ సార్. పేరు విశ్వనాథం, డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్. ఏడాది నుంచి లీవ్లో ఉన్నారు. పరీక్షలు రాసి ప్రమోషన్ తెచ్చుకుని కలెక్టర్గా రిటైర్ అవ్వాల్సిన మీరు కత్తి పట్టుకుని హత్య చేయబోయారా? అవును, పరీక్షల కోసమే హత్య చేయబోయాను. కానీ నా పరీక్షల కోసం కాదు సార్. నా కూతురు వాసత్ ఎంబీబీఎస్ పాస్ అయి డాక్టరేట్ స్టెథోస్కోప్ వేసుకుని ఇంటికి వస్తుందనుకుంటే శవమై కాటికి వెళ్ళిపోయి నాకు కన్నీళ్లు మిగిల్చిన ఎంసెట్ పరీక్షలున్నాయే, ఆ పరీక్షలే నన్ను హత్యకు ప్రేరేపించాయి, అంతకుండా అవమన్నాయి. నమస్కారం డిప్యూటీ కలెక్టర్ గారు. నమస్కారం. ఎవరు మీరు? ఈయన పేరు అప్పారావు, ఎమ్మెల్యే గారు అబ్బాయి. నా పేరు బ్రహ్మాజీ, ఈయన స్నేహితుడిని. ఒక్కసారి అటు చూడండి సార్. చూడండి సార్. తెలుసుగా మా ఎమ్మెల్యే గారు. ఆయన రావటం బాగోదని మమ్మల్ని పంపించారు. ఏ విషయంలో? ఎంసెట్ పేపర్స్ మీ కస్టడీలోనే ఉన్నాయంటగా. నీకెలా తెలుసు? కడుపులో ఉన్న పిండం ఆడో మగో చెబుతున్న ఈ రోజుల్లో ఇదో వింతండి. ఇంకా చెప్పమంటారా? పేపర్లు కలకత్తాలోని నేతాజీ ప్రెస్లో ప్రింట్ అవుతున్నాయి కదా. కాకపోతే వాడు 50 లక్షలు అడిగాడు. ఆంధ్ర డబ్బు బెంగాలీ వాడు తింటాం దేనికా అని మీ దగ్గరకు వచ్చాం. నీ రేట్ ఎంత? ఇంకో మాట చెప్పు. ఇంకో మాట పై అధికారికో పోలీస్ ఆఫీసర్స్కో చెప్తాను. పై అధికారులకు 5%, పోలీసు వాళ్ళకి 2%. అది తెలుసుకుంటాను. ప్రాణం తీస్తా. ఆలోచన చేసుకొని మాకు ఫోన్ చేయి. కార్కి నీళ్లు పెట్టడం మర్చిపోయినట్టున్నావు. అడుగుతారు, తీసుకెళ్ళి. పేజీకి ఉంది కదా, ఎలా రాసావు? బాగా రాసా. ఓకే బాయ్. హాయ్ డాడీ. హాయ్. ఏ వాసు, బాగా రాసావా? బాగా రాసాను డాడీ. పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 98%. 98% అంటే ర్యాంక్ వస్తుంది. మన కాలేజ్ పేరు పేపర్లో వస్తుంది. కంగ్రాట్స్. నీకు 98% వస్తుందంట. థాంక్ యూ. యు ఆర్ మిస్టర్ విశ్వనాథం? yes సారీ సార్, మీ కస్టడీలో ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఆల్ న్యూస్ పేపర్స్ ఈ మ్యాటర్ ని హైదరాబాద్ ఎడిషన్ లో ప్రింట్ చేశాయి. మరి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ ఏమవుతుంది సార్? గవర్నమెంట్ రద్దు చేసింది. నిజంగా మా డాడీకి ఏం తెలీదు. నేను కష్టపడి చదివాను. మా డాడీ నాకు పేపర్ ఇవ్వలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నీకు పేపర్ ఇవ్వకపోతే 98% వస్తుందని గర్వంగా ముందే ఎలా చెప్పావే? నీకోసం మా అందరి బతుకు నాశనం చేశాడు కదా మీ నాన్న. ఇంకా ఎందుకే సిగ్గులేక నా మా ముందు నుంచున్నావు? ఈ లీకేజ్ వల్ల మాలేవాలని గుండాకి వస్తే ఆ పాప నీదే అవుతుంది. ఇలా దొంగతనంగా రాసి మార్కులు తెచ్చుకోకపోతే రైలు కింద పడి చావచ్చుగా. వాసంతి, అమ్మ వాసంతి. అమ్మా వాసంతి, అయ్యో డాక్టర్ అవ్వాలనుకున్న నీ కోరిక ఇలా తీరిపోయిందా తల్లి? ప్రాణాలు పోయాల్సిన దానివి ఇలా ప్రాణాలు తీసుకున్నావేమిటే అమ్మా? అయ్యో ఏమండి, పుణ్యక్షేత్రాలు తిరిగితే పుట్టిన బిడ్డ పుణ్యలోకానికి వెళ్ళిపోయిందండి. నన్ను ఎలా బ్రతకబట్టారండి అమ్మా వాసంతి? ఊరుకోండి ప్లీజ్. ఒకే రోజు భార్యనే బిడ్డనే పోగొట్టుకున్న నాకు ప్రపంచం అంతా శూన్యం అనిపించింది. అసలు ఈ పేపర్ లీకేజీకి ప్రధాన కారకుడు స్థానిక ఎమ్మెల్యేని తెలుసుకుని వాడిని హత్య చేయాలనుకున్నాను. ఆ రోజు రైలు గేటు దగ్గర చంపబోతే మీరే వాడిని కాపాడారు. దీని వెనుక ఎమ్మెల్యే సుబ్బారాయుడు ఉన్నాడని మీకు ఎవరు చెప్పారు? సుబ్బారాయుడు కొడుక్కి బ్రహ్మాజీ అనే స్నేహితుడున్నాడు. వాడే కలకత్తాలో ప్రింట్ అవుతున్న క్వశ్చన్ పేపర్స్ని కొనుక్కొచ్చాడు. వాడిని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే కథ అంతా వాడే బయట పెడతాడు.